ఘంటారావం నిఘా నీడలో ప్రతిధ్వని. నశించాలి నశించాలి అరెస్టు చేయాలి శ్రీరాముల శ్రీనివాస హంతకులను వెంటనే అరెస్టు చేయాలి శ్రీరాముల శ్రీనివాస హంతకులను వెంటనే రద్దు చేయాలి ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస హంతకులకి ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ ని రద్దు చేయాలి హంతకులకి ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ ని న్యాయం చేయాలి ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి 30వ తారీఖు నాడు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శ్రీరాముల శ్రీనివాస్ గారు తన ఉన్నతాధికారులు కులం పేరుతోటి చేసిన వేధింపులని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 30వ తారీఖు నాడు ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని సూసైడ్ చేసుకుంటే నెక్స్ట్ నెల జూలై నెలలో మొదటి వారంలో ఆయన చనిపోవటం జరిగింది. 7వ తారీఖు నాడు చనిపోవటం జరిగింది. నిందితుడైన కె జితేందర్ రెడ్డి సిఐ ఆయన వివక్ష వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. అదే విషయాన్ని మరణ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఒక జడ్జి గారి సమక్షంలో రికార్డ్ చేయడం జరిగింది, పోలీసుల సమక్షంలో రికార్డ్ చేయడం జరిగింది. మరణ వాంగ్మూలాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా 4వ తారీఖు నాడు ఈ నెల 4వ తారీఖు నాడు హైకోర్టు నిందితుడైన జితేందర్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ని ఇవ్వడం జరిగింది. ఆ జడ్జి గారు అందులో చెప్పిన కారణం ఏంటంటే శ్రీనివాస్ గారిని వేధిస్తూ ఆయన మొహం మీద ఫైల్ విసిరేసిన సంఘటన జూన్ మొదటి వారంలో జరిగింది. ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసిన సంఘటన జూన్ 30వ తారీఖు నాడు జరిగింది. ఈ రెండింటి మధ్యన పొంతన కుదరట్లేదని చెప్పి ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి జూన్ మొదటి వారం కన్నా ముందు నుండి అనేక నెలలుగా ఆయన మీద వేధింపులు జరుగుతూ ఉంటే తాను పై అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా జూన్ నెలలో తన మీద జరిగిన వివక్షకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులతో పాటు మీడియా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ప్రజా సంఘాలకు చెప్పడం జరిగింది. 30 రోజుల పాటు ఆయన అందరికీ చెప్పి న్యాయం కోసము ప్రయత్నం చేస్తే ఎక్కడా న్యాయం జరగదు అని అర్థమైన తర్వాత నిరాశ చెంది ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది, విషయం తాగటం జరిగింది. ఈ జడ్జి గారికి కామన్ సెన్స్ ఎందుకు లేదో అర్థమైతలేదు. కాబట్టి ఈ జడ్జీలు ఈ పోలీస్ అధికారులు మొత్తం కూడా దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు దళితుల పక్షపాతి అయితే దళితుడి మరణానికి కారకులైన పోలీసు ఉన్నతాధికారులని కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్టు చేయాలి. ఆయన చనిపోయింది జూలై 7వ తారీఖు అయితే ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు ఒక్కరిని కూడా. విచారణ పేరు మీద ఎంక్వైరీ పేరు మీద సాగదీస్తూ వచ్చారు. చివరికి అక్యూజ్డ్ నెంబర్ 1 అయిన జితేందర్ రెడ్డికి బెయిల్ రావడానికి పరోక్షంగా పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వము సహకరించింది. ఈ చర్యని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అదేవిధంగా విముక్త చిరుతల కచ్చి మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గౌరవ జడ్జి గారిని హైకోర్టుకి కూడా మేము విన్నవిస్తున్నాం. యాంటిసిపేటరీ బెయిల్ని రద్దు చేయండి. దళిత ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక ఎస్ఐ కుటుంబము ఈరోజు రోడ్న పడ్డది. చిన్న పిల్లలు ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఆ చిన్న పిల్లలకి ఎవరు న్యాయం చేస్తారు? తమ తండ్రి కోసం ఎదురు చూస్తున్న ఆ పిల్లలకి ఎవరు న్యాయం చేస్తారు? జడ్జి గారు తీసుకొచ్చి ఇస్తారా? చంపిన జితేందర్ రెడ్డి తీసుకొచ్చి ఇస్తాడా? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఇస్తాడా వాళ్ళకి వాళ్ళ నాన్నని? కాబట్టి ఈ కుల వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. కుల వివక్ష అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో బలంగా ఉన్నది అనే విషయాన్ని చాటి చెప్పడం కోసమే శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన పిరికితనంతో ఆత్మహత్య చేసుకోలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో అంతర్గతంగా జరుగుతున్న కుల వివక్షని ఈ లోకానికి చాటి చెప్పడం కోసమే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాబట్టి ఇక్కడున్న వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. దయచేసి శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆయన హత్యకు కారకులైనటువంటి పోలీస్ అధికారులని వెంటనే అరెస్టు చేయాలి. అరెస్టులో అలసత్వం ప్రదర్శించి విచారణ పేరుతోటి కాలయాపన చేసినటువంటి విచారణ అధికారుల మీద కూడా
SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయం చేయాలి శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి, అరెస్ట్ చేయాలి శ్రీరాముల శ్రీనివాస్ హంతకులను వెంటనే రద్దు చేయాలి. శ్రీరాముల శ్రీనివాస్ హంతకులకి ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ ని రద్దు చేయాలి. యాంటిసిపేటరీ బెయిల్ ని జరిగేంత వరకు పోరాడతాం. ఎస్ఐ శ్రీనివాసరావు శ్రీని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సిగ్గు దళిత పోలీసు. నా పేరు శ్రీరాముల కృష్ణవేణి. మా సార్ ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్. మా సార్ చనిపోయి ఇప్పటికి 2 months అవుతుంది. ఆయన డైన్ డిక్లరేషన్ లో 6 members కానిస్టేబుల్స్ సిఐ సార్ నన్ను ఇబ్బంది పెట్టడం, బాగా కులంతో దూషించడం వల్ల నాకు ఇబ్బంది అయింది. ఆయన చేసే వర్క్ లో కూడా మస్తు ఇబ్బంది పెట్టిండ్రు. వేరే ఎలా అంటే ఇప్పుడు సివిల్ కేసులలో జోక్యం చేసుకొని సివిల్ కేసు కట్టమని సిఎస్ఆర్ బలవంత పెడితే నేను కట్టను సార్ అన్నందుకు ఆయన సీడీలను ముఖం మీద విసిరేసి మీ ఎస్సీ జాతి ఇంతేనా చెప్తే వినారా, నేను చెప్తే నువ్వు ఎందుకు చేయవని ఆ రోజు గట్టిగా అందరు కానిస్టేబుల్ ముందు అట్లా అనడం వల్ల ఆయన చాలా బాధపడింది. ఇంటికి వచ్చి ఇట్లా నన్ను కులం పేరుతో నన్ను ఇట్లా అవమానించిండు సారు. కానిస్టేబుల్ కూర్చుండబెట్టి నన్ను నిలబెట్టేటోడు. పైగా అందులో ఉన్న 4 కానిస్టేబుల్స్ వాళ్ళు అక్కడ సిస్టమ్ లో మొత్తం డాటా మొత్తం డిలీట్ చేసి ఈయన ఎలాంటి వర్క్ చేయకుండా ఇబ్బంది పెట్టిండు. అప్పుడు ఈయన సిఎస్ఆర్ కి, డిఎస్పీ సార్ కి, ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసిండు. అలా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ లేకపోగా నువ్వే చేసుకోవాలని సిఎస్ఆర్ చెప్పడం వల్ల ఈయన అప్పటికి పై ఆఫీసర్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని చాలా బాధపడిండు. ఆయనంతటా ఆయన వర్క్ చేసుకుంటే కూడా వర్క్ మొత్తం ఆపేసి సైన్లు పెట్టకుండా ప్రతి దానికి మెమో ఇచ్చి పంపేది సిఎస్ఆర్. నేను కరెక్ట్గానే చేసిన కదా సార్ అంటే, నేను చెప్పినట్టు నువ్వు చేయట్లేదు అందుకే నేను ఇట్నే ఇస్తా అని అట్లా కూడా బెదిరించిండు మా సార్ని. అట్లా బెదిరించడం వల్ల ఆయన చాలా మనస్తాపానికి గురైపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన డైన్ డిక్లరేషన్ లో చెప్పిండు కరెక్ట్ గా, నన్ను ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెట్టిండు అందువల్ల నాకు చనిపోవాలన్న అంత ఇబ్బంది అనిపించింది అని డైన్ డిక్లరేషన్ లో ఇచ్చినా కూడా వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయకుండా సస్పెండ్ చేసిండు. అలా ఎట్లా చేస్తారు? 2 months అవుతుంది ఇప్పటి వరకు, అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. కాబట్టి నాకు న్యాయం చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. నాకు అదొక్కటే న్యాయం చేసినట్టు అవుతుంది. మా సార్ చనిపోయినందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయనకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఇప్పటి వరకు. కాబట్టి మాకు న్యాయం చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. మేము కోరుకునే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళకి యాంటిసిపేట్ బెయిల్ ఎలా ఇస్తారు? 2 months అయితే అది ఎంక్వైరీ చేస్తానని ఉన్నామని చెప్తున్నారు. మేము డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం వల్ల సిఎస్ఆర్ వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయింది. అప్పటిదాకా సిఎస్ఆర్ వాళ్ళు అదే స్టేషన్ లో ఉన్నారు. 2 months అయితే అక్కడనే ఉన్నారు సిఎస్ఆర్ వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ ఉండి అక్కడ చెప్తారు కదా కానిస్టేబుల్స్ వాళ్ళందరూ మా సార్కి ఏం జరిగిందో అవన్నీ చెప్తే వాళ్ళని బెదిరిస్తున్నారట. మీరు ఎట్లా చెప్తున్నారు, మీరు కోర్టు చుట్టూ తిరగాలని వాళ్ళని బెదిరిస్తున్నారట సాక్ష్యం చెప్పిన వాళ్ళని. మీరు డీజీపీ సార్కి కంప్లైంట్ చేసినాక ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేసి సిఎస్ఆర్ అక్కడనే ఉండి బెదిరిస్తున్నారు. ఇంకా అంటే పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించట్లేదు. కాబట్టి మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. నేను నిరాహార దీక్ష కూడా చేస్తా నాకు న్యాయం చేయకపోతే. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేదాకా నేను ఎలాంటి దేనికైనా నేను నిలబడతా. కాబట్టి అందరిని అరెస్ట్ చేసేటట్టు చూడండి. మాకు అలాంటి ఆధారం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఎలాగైనా సరే ప్రభుత్వం నుంచి కొంచెం న్యాయం చేయండి. మాకు జాబ్ కానీ ఎలాంటి కొంచెం కంపెన్సేషన్ కానీ అలాంటివి ఏమైనా ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను.